ఈరోజు ముచ్చర్ల సత్తన్న పంచాయతీ అయినటువంటి ఈ యొక్క పాఠం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన యొక్క సభాధ్యక్షుడు పృథ్వీ గారు, వెంకటేష్ నేత గారు, తిరుమల గారు, పాషం యాదవ్ గారు, విమలక్క గారు, మరియు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలారా, సోదర సోదరి ఉన్నారు. చాలా మంది ప్రముఖులు ఉన్నారు వేదిక మీద. అంటే నేను చూసినటువంటి యొక్క సమావేశంలో ఇంతమంది ఉద్యమకారులు, కళాకారులు అటువంటి వేదిక ఈ మొట్టమొదటి వేదిక అని నేను సుమారుగా 2 గంటల నుంచి పాటలు విన్నాను. చాలా అద్భుతమైన పాటలు భాష. మీ గానము లేక మీ యొక్క విధానం చూస్తుంటే సమాజం పట్ల మీకు ఉన్నటువంటి యొక్క భావనను నా మనసులో నేను భద్రపరుచుకుంటున్నానని మీకు ఉదయపూర్వకంగా మనం చేస్తాను. అయితే పృథ్వీ గారు, ఎందుకంటే 1958లో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆనాడు పాడినటువంటి పాట నేటి కూడా అది గ్రామాల పరిస్థితి కళ్ళ కట్టినట్టుగా ఉందని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆయన చెప్పిన విషయాలు 1950లో అయినా నేటికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన సహజమైనటువంటి కవి, భావంతో చదివిన నిర్భీకుడు, నిర్భయంగా మాట్లాడేవాడు. ఎవరికి కూడా జంకైనటువంటి నాయకుడు అంటే ముచ్చర్ల సత్యనారాయణ అని నేను మీకు ఉపయోగపడుతున్నాను. నేను 1985-86 అనుకుంటాను. 86లో నేను 84లో నేను పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోయాను. పార్లమెంట్ ఎలక్షన్ ఓడిపోతే నేను వరంగల్ పర్యటనలో ఉన్నా. అక్కడ ఎంపీ జంగారెడ్డి ఉన్నారు. జంగారెడ్డి ఉన్నప్పుడు నాకు పరిచయం చేసింది ముచ్చర్ల సత్యనారాయణ గారిని జంగారెడ్డి గారు. కానీ జంగారెడ్డి గారు చెప్పారు, ఈయన ముచ్చర్ల సత్యనారాయణ సామాన్యమైన నాయకుడు కాదు, చాలా గొప్ప కవి అని చెప్పినటువంటి ఆనాడు నాకు చెప్పినది. కానీ నేను కలిసిన తర్వాత 2001 వరకు నేను 2002 వరకు కూడా రెగ్యులర్గా కలుస్తున్నాం. కలిసినప్పుడల్లా ఆయన ఆవేదన, ఆయన బాధ తెలంగాణలో చెప్పాలంటే పక్కా తెలంగాణ వారి ముచ్చర్ల సత్యనారాయణ గారిని మనం చూస్తాం. ఆయన రాసిన పాటలు చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. అందుకనే వారి యొక్క వారసత్వాన్ని తీసుకొని ఈ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పృథ్వీ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన గ్రామ సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే అయి మంత్రి అయినా కూడా గ్రామ జీవితంలోనే తన జీవితం గడిపిందని నేను మీకు సభాముఖం చేస్తాను. ఆయన పాడినటువంటి రాసినటువంటి పాటలు ఇక్కడ పాడినారు. నేను ఎక్కువగా ఉపన్యాసంలోను, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన రవించినటువంటి జ్వాల ఏదో అది ఇప్పటికి కూడా మనకు చైతన్యపూరితమైనటువంటి తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగుపడాల్సిన ఉంది. కాబట్టి ఈ పాట సత్యనారాయణ గారి రాష్ట్రంలో ఆ పాటను పంచాయతీ రాజ్ ఉన్నటువంటి ఒక మంత్రి వారు ఆవిష్కరణ చేయడం చాలా సంతోషమని మేము చేస్తాం. పంచాయతీ రాజ్ ఉన్నటువంటి వారు కోరుకున్నారు అంటే అబ్దుల్ కలాం కూడా చేయకూడదు. ఆ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిసినప్పుడు చెప్పాడు, గ్రామీణ ప్రాంతంలో
మౌలికమైనటువంటి వసతులు కల్పిస్తే పట్టణాలతో పోటీ పడతాయని చెప్పినటువంటి అబ్దుల్ కలాం చెప్పినటువంటి విషయాన్ని ఆనాటి విషయాన్ని కూడా సత్యనారాయణ గారు 50 కూడా చెప్పినారు. అబ్దుల్ కలాం గారు నాకు చెప్పింది 2000 ఆ రకంగా చాలా అనేకమైన విషయాల పట్ల ఏది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఇచ్చినటువంటి 3 సూచనలు చాలా మంచిగా చేయాలి. ఒకటి, గ్రామ సీమలో నాణ్యమైనటువంటి విధానం తెలియాలని వారు కోరుతున్నారు. అది నేడు చాలా దారిద్ర్య నిర్మూలనానికి అత్యంత అవసరమైనది. పేద వర్గాలకు గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఉండాలి. అది ఆయన పాటలు రాసినారు. అలాగే రెండోది చెప్పారు ఆయన, వైద్యం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రసూతి గ్రామంలో జరిగేటువంటి అవకాశం ఉండాలని కోరినటువంటి మహానుభావుడు ఉచ్చల సత్యనారాయణ గారు. ఆ రకంగా వారు నైతికమైన విలువలు, నీతి నిజాయితీకి పెట్టింది పేరు ఉచ్చల సత్యనారాయణ. మీకు మనం చేస్తాం. నీతి నిజాయితీ చాలా అవసరం. ఈనాడు రాజకీయాలు వ్యాపారంగా, ఈనాడు రాజకీయాలు విలువలనే తగ్గిపోతూ ఉన్నాయి. కానీ సత్యనారాయణ గారు చాలా నైతికమైన నుండి ఏ రోజు కూడా నీతివంతంగా నిజాయితీగా వచ్చి సోని వాళ్ళకు కూడా ఆ ఆశయం కోసమే ఆయన శ్రమించినటువంటి నాయకుడు. నేను వారిని ఆదర్శంగా తీసుకుంటున్నానని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. నేను కూడా చాలా అవసరం. రాజకీయ నాయకులు సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు, సామాన్య ప్రజల పట్ల ప్రేమ, పేద ప్రజల పట్ల ప్రేమ, ఇది అత్యంత అవసరమని నేను భావిస్తూ తప్పకుండా వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలి అంటే పల్లెలను పట్టణాల నుంచి పల్లెలకు వెళ్ళేటువంటి అవకాశము నిర్మాణం చేయడమే వారి యొక్క ఉన్నటువంటి యొక్క ఆత్మకు నిజమైన శాంతిని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ, కృతి గారు నాకు అవకాశం కల్పించి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్